విశాఖలో ఎండలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఏప్రిల్ మంత్ ఎండింగ్లోనే ఇలా ఉంటే ఇక రాబోయే మే నెలలో ఇంకెంత ఎండ తీవ్రత ఉంటుందో అని చెప్పి ఇప్పటికే ప్రజలు భయపడుతున్న పరిస్థితి. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడాను సుమారు 45 నుంచి 47 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ప్రధాన నగరాల్లో పొల్యూషన్, వాహనాల సంఖ్య పెరగడం, మరోవైపు వృక్షాలు పూర్తిస్థాయిలో లేని పరిస్థితి నెలకొనడంతోనే ఉష్ణోగ్రతల స్థాయి కూడా బాగా ఎక్కువగా ఉంటుందని చెప్పి వాతావరణ శాస్త్రవేత్తలు చెప్తున్న పరిస్థితి. అయితే ఈరోజు మన విశాఖపట్నంలో ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే భారీగా ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. ఉదయం 8 గంటల నుంచి ఇంటి నుంచి బయటికి రాలేని పరిస్థితి. ఈలోపు ఇక్కడ కొంతమంది ఏదైతే చలివేంద్రాలు కూడా ఏర్పాటు చేసి వస్తున్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వెహికల్స్ మీద వచ్చేవాళ్ళు కావచ్చు, నడిచి వెళ్ళే వాళ్ళు కావచ్చు, వీళ్ళు కొంత సేద తీరేందుకు, స్వాంతన చేపించేందుకు మజ్జిగ కానీ లేదంటే మంచినీరు కానీ సప్లై చేసిన పరిస్థితి. సార్ చెప్పండి, ఈ ఏడాది ఎండల తీవ్రత ఎలా ఉందనిపిస్తుంది? ఈ ఏడాది ఎండల తీవ్రత చాలా విపరీతంగా ఉందండి. 40 to 45 డిగ్రీస్ ఎండ ఉంది. అయితే మా పక్ష మార్గంలో ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ కమిటీ మెంబర్స్ నేటి 10వ రోజు అండి మజ్జిగ వితరణ చేస్తున్నారు. మే నెలాఖరు వరకు ఇది కంటిన్యూ చేస్తామండి. రోజుకి 1500 మందికి మజ్జిగ వితరణ జరుగుతుంది. సార్ ఒక విషయం చెప్పండి, గతంతో పోలిస్తే మీరు ఎంతో కాలంగా విశాఖపట్నం ఉంటున్నారు, అప్పటికిప్పటికి కంపేర్ చేసి ఎండలు ఎలా అనిపిస్తున్నాయండి? ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయండి. ఈ సంవత్సరం ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అందుకే ట్రస్ట్ బోర్డు మెంబర్స్ అందరూ కూడా పేద ప్రజలకి మజ్జిగ వితరణ, వాహనదారులకి అందరికీ కూడా ఇస్తున్నామండి. పర్టికులర్ గా మీకు తెలిసినంత వరకు విశాఖపట్నంలో కొన్ని ఏళ్ల నుంచి మీరు ఇక్కడ ఉంటున్నారు. అయితే గతానికి ఇప్పటికీ కంపేర్ చేస్తే ఎండలు చాలా విపరీతంగా ఉన్నాయి. ఎందుకు మీ కారణం, ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అంటారు? వైజాగ్ లో అసలు యాక్చువల్గా చాలా కూల్ ఏరియా, మనకి విశాఖపట్నం సాగర తీరం అనేది ఒక మ్యాండేటరీ, చాలా ఎప్పటి నుంచో ఉన్న పరిస్థితి. సాగర తీరంలో చల్లని వాతావరణం ఉండాలి, కానీ ఈసారి ఈ ఎండలకు గల కారణం ఏంటంటారు? మీకున్నటువంటి అనుభవం. ఉత్తరాది నుండి వేరుగా వేస్తున్నామని పేపర్లో చదివాను సార్. దాని మీద పెద్ద అనుభవం అయితే ఏం లేదు. ఎండ మట్టికి చాలా ఎక్కువగా ఉంది. లాస్ట్ ఇయర్ తో పోలిస్తే ఈ సంవత్సరం చాలా ఎక్కువగా ఉంది. సార్ మీరు చెప్పండి, మీకు ఎలా అనిపిస్తుంది ఈ ఎండల పరిస్థితి చూస్తూ ఉంటే? ఈ రోజు జనం ఎవరు కూడా బయటికి రాలేని పరిస్థితి, ప్రధానంగా పిల్లలు కానివ్వండి లేదంటే వృద్ధులు కానివ్వండి చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఈ సమ్మర్ కి సంబంధించి మీరేం చెప్తారు? పరిస్థితి కూడా చాలా అధ్వానంగా ఉంది. ఎందుకంటే ప్లాంట్ ట్రీస్ ఆల్సో అండ్ ఆల్సో అట్ ద సేమ్ టైం క్లీన్లెస్ కూడా ఉండాలి. క్లీన్లెస్ కూడా సరిగ్గా లేదు. సిటీలో క్లీన్లెస్ ఉంటే పక్క వచ్చి నిలబడడానికి ఛాన్స్ ఉంది కాబట్టి అది లేదు. తర్వాత ఎండల గురించి దంచి కొడుతున్నాయి. మా పద్మశాలి భవన్ తరఫున మే నెలాఖరు కూడా ఈ మజ్జిగ సప్లై కంటిన్యూ అవుతుంది. చెప్పండి ఇంకా. అంటే ఏమనిపిస్తుంది మీకు అప్పటికి ఇప్పటికి కంపేర్ చేసుకుంటే? వైజాగ్ లో ఇంత భారీగా ఎండలు పెరగడం, ఎప్పుడు కూడా ఇంత ఎండలు చూసిన పరిస్థితి ఉండదు. కానీ ఇంత గ్లోబల్ వార్మింగ్, ఈ పరిస్థితి అసలు ఏం చేస్తే బెటర్ అంటారు? దీనికి గవర్నమెంట్ కి సంబంధించి అంటే వృక్షాలు నాటడం కానీ ఇదంతా కాంక్రీట్ జంగిల్గా ఉన్న పరిస్థితి ఉంది. దానివల్ల అదేవిధంగా వెహికల్స్ పొల్యూషన్ కూడా చాలా ఎక్కువ అయిపోవడం వల్ల ఈరోజు ఎండల సంఖ్య బాగా పెరుగుతున్న పరిస్థితి ఉంది. దీనికి మీరేం చెప్తారు? ప్లస్ ఎందుకంటే ఇదివరకు ఇప్పటికి కూడా డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు చాలా ఎక్కువగా ఉండేది ఎండలు. ఇది దీనికి ఏంటంటే కూడా వెహికల్స్ ఎక్కువగా అయిపోయాయి. తర్వాత ఒక్కో ఇంటికి 2-3 బళ్ళు ఉన్నాయి. మళ్ళా ఏంటంటే కార్లు కూడా రిసీవ్ చేయాలి. తర్వాత చాలా మంది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో వెళ్ళి చూడాలి. అందుకని బండి ఉందని ప్రతి ఒక్కటి బండి ఎక్కువ వెళ్ళిపోతుంటే అలాగా దీనివల్ల ఆ ఇబ్బంది ఉందండి. ఇంకా ఏంటండి ఇది ప్రస్తుతం మనం తీసుకుని ఈ రోజు విశాఖపట్నంలో ఇక్కడ పద్మశాలి భవన్ సంబంధించినటువంటి కమిటీ ఎవరైతున్నారో వీళ్ళు చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి వచ్చేటువంటి వాహనదారులందరూ కూడా మజ్జిగ సరఫరా చేస్తున్న మరికొంతమంది మహిళలు మనతో ఉన్నారు, వాళ్ళు కూడా అది తెలుసుకున్నాం. మేడం గారు ఎలా అనిపిస్తుంది ఈ రోజు ఎండలు ఉంటే మీకు ఏమనిపిస్తుంది? అసలు చల్లగా ఉందండి, ఇది మంచి కార్యక్రమం అనిపిస్తుంది. ఈ ఎండల కోసం ఏం చెప్తారు? చాలా ఘోరంగా ఉన్నాయండి. లాస్ట్ ఇయర్ కి బిఫోర్ లాస్ట్ ఇయర్ కి ఇప్పటికి కంపేర్ చేస్తే ఏమనిపిస్తుంది? ఈ సంవత్సరం ఎక్కువగా ఉన్నట్టుంది. మేడం గారు మీరేం చెప్తారు? ఎండ బాగానే అంటే గతంతో పోలిస్తే ఇప్పటికి అప్పటికి ఏం తేడా ఏమనిపిస్తుంది మీకు ఎండల ఈ విషయాల్లో? సంవత్సరం ఎక్కువ ఉన్నాయి. ఇది ప్రస్తుతం మనం చూసినట్టు ఎవరైతే మహిళలు కావచ్చు లేదంటే వాహన చౌటకులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ ఏడాది ఎండలు మరింత ఎక్కువగా ఉన్నాయని చెప్పి ఏదైతే విశాఖపట్నం
కాంక్రీట్ జంగిల్ గా మారుతున్న పరిస్థితి నేపథ్యంలో, అదేవిధంగా ఇళ్లలో ప్రతి ఇంటికి కూడా కనీసం 2 నుంచి 3 వెహికల్స్ ఉన్న పరిస్థితుల్లో ఈ పొల్యూషన్ కూడా విపరీతంగా పెరిగిపోయింది. మరోవైపు ఎక్కడికక్కడ వృక్షాలను నరికి కాంక్రీట్ జంగిల్ గా చేస్తున్న పరిస్థితి, కొండలు పెళ్లి చేస్తున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలోనే ఈ ఎండలు కూడా విశాఖపట్నంలో ప్రత్యేకంగా ఎక్కువగా ఉన్నాయని చెప్పి, ఇక ఏదైతే ఉత్తరాది నుంచి వీస్తున్నటువంటి వేడి గాల్పుల కారణంగానే ఈ రోజు ఇది విశాఖపట్నం కావచ్చు, మిగతా కోస్తా జిల్లాలన్నింటిలో కూడా ఎండ తీవ్రత విపరీతంగా ఉంటున్నదని చెప్పి కొందరు చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ షాదిక్ తో కుమార్, రాజేష్ వైజాగ్.